కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కినగర్లో గల శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయ 24వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మాల విరమణ చేసి శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్, చంద్రకళ సేవకులు ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ బాలు, పాత స్వరూప్, శ్రీనివాస్, దిగంబర్, పప్పుల రాజేంద్ర ప్రసాద్, శ్రీవాణి, ప్రసన్న, జ్యోతి, పబ్బ అనసూయ, పద్మ, సువర్ణ, వినోద్, వెంకటేశం, రామేశ్వర్పల్లి శ్రీనివాస్, శ్రీదేవిలు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహా అన్నప్రసాద కార్యక్రమానికి చిలువేరి భారతి శ్రీదేవి దంపతులు ముందుకు రావడం అనేటువంటి జరిగింది. వారికి ఆలయ సేవకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్నదానం అనేటువంటిది చాలా పుణ్య కార్యక్రమం. భగవంతుడు మనకు ఎంతో ఆర్థిక శక్తిని ఇచ్చినప్పటికీ ఈ ఆర్థిక శక్తి అనేది మన కోసం మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి వారికి ఉపయోగపడాలన్నటువంటి భగవాన్ యొక్క సందేశము. మరి దాన్ని అనుసరించి సామాజిక సేవ అనేటువంటిది బాధ్యతగా భావించి గత సంవత్సరం కానీ మరి 24వ వార్షికోత్సవం సందర్భంగా మరి చిలువేరి భారతి శ్రీదేవి దంపతులు మరి ముందుకు వచ్చి ఈరోజు అడగగానే ఇంత పెద్ద అన్న ప్రసాద కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ సేవా కార్యక్రమం నిర్వహించాలని మా వంతుగా మేము కూడా ముందుకుంటామని ఈ సభా ఎన్నో సందర్భాలు ఆలయంలో ఒక కార్యక్రమం ఉందని చిన్న మెసేజ్ పెట్టినా కానీ ఆ మెసేజ్ చూసి వచ్చి ఎన్నో సందర్భాల్లో సంవత్సరం కాలం పాటు జరిగేటువంటి అన్ని సేవా కార్యక్రమాలను మరి తను పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్లో ఇచ్చే విధంగా చూస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా ఒక పనిని చేస్తామో దానికి ఆశించినటువంటి దానికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది. మరి ఇలాంటి మీడియా సహాయ సహకారం భవిష్యత్తులో ఆలయానికి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.